బాచుపల్లిలో దారుణం ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం బాచుపల్లి ఏదైతే రెడ్ హిల్ ల్యాబ్స్ బ్యాక్‌గ్రౌండ్ అనేది వాల్‌కి వెనకాల ఉంటుందో ఆ ప్లేస్‌లో ఒక దారుణమైన మహిళ మృతి చెందిన మృతదేహాన్ని ఒక సూట్ కేస్‌లో పెట్టి ఏదైతే కనపడుతుందో ఈ ప్రదేశం ఏదైతే ఉందో పూర్తి జంగల్‌లా కనపడతా ఉంది. నిర్మానుష ప్రాంతం. ఇలాంటి నిర్మానుష ప్రాంతంలో ఒక మహిళని అంటే ఇదివరకే చంపారా లేకపోతే ఇలా చేశారనే దాన్ని బట్టి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ బాడీని ఒక సూట్ కేస్‌లో బంధించి సుమారు ఇది ఏదైతే విజయదుర్గ అసోసియేషన్ కాలనీ ఏదైతే సంబంధించిన కాలనీ ఏరియా ఏదైతే ఉందో ఈ ఏరియాలో ఈ నిర్మానుషమైన ప్రాంతానికి తీసుకొచ్చి ఆ బాడీని ఏకంగా ఒక సూట్ కేసులో బంధించి తీసుకొచ్చి ఈ నిర్మానుష ప్రాంతంలో తీసుకొచ్చి వేయడం జరిగింది. ప్రస్తుతం మీరు చూస్తున్న లొకేషన్ ఏదైతే ఉందో చిన్నపాటి రహదారి ఉంటుంది. ఆ నుంచి లోపలికి ఏదైతే మీరు రాళ్ళ ప్రాంతం చూస్తున్నారో ఆ దాడి లోపలికి విసిరడం జరిగింది ఆ సూట్ కేసుని. దాదాపు ఈ ఘటన జరిగి కూడా 10 నుంచి 15 రోజుల పైగే అవుతున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే ఆ పోలీసులు వచ్చి ఆ సూట్ కేసు ఓపెన్ చేసి అందులో ఉన్న బాడీని చూసినప్పుడైతే ప్రతి ఒక్కరు మీరు ఆర్టీవీ మీకు సెన్సార్ చేసి చూపించడం జరుగుతుంది. ఒరిజినల్ విజువల్ చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే భయాందోళనకు గురవుతారు కాబట్టి సెన్సార్ చూపించడం జరుగుతుంది. అంత భయానకంగా ఉంది. ఎందుకంటే కుళ్ళిన స్థితికి వచ్చింది. ఆ బాడీ మొత్తం కూడా కుళ్ళిపోయి పురుగులు పట్టిన స్టేజ్లో ఉంది. అలాంటి స్టేజ్లో బాడీని పోలీసులు గుర్తించడం జరిగింది. సో ఇంత 15 రోజుల తర్వాత ఈ బాడీ కనిపించింది అంటే దానికి కారణం ఇక్కడ స్థానికంగా ఉండే ఎవరైతే ఉంటారో పిల్లలు ఉదయాన్నే ఇక్కడికి ఏదైతే వాష్రూమ్కి వస్తూ ఉంటారో ఈ ఓపెన్ ఏరియా కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు దుర్గంధం భరించలేనంత దుర్గంధమైన వాసన వస్తుండడంతో ఏంటా అని ఎటువైపు నుంచి వస్తుందని పిల్లలు చూసే ప్రయత్నం చేశారు. ఆ టైంలో ఒక సూట్ కేసు అయితే కనపడడం జరిగింది. ఆ సూట్ కేసుని చూశారు. ప్రస్తుతం మీరు ఒక హ్యాండిల్ చూస్తున్నారు. ఆ సూట్ కేసుకు సంబంధించిన హ్యాండిల్ని అయితే కనపడతా ఉంది. ఆ హ్యాండిల్ అయితే విరిగిపోవడం జరిగింది. పోలీసులు బయటికి తీసినప్పుడు ఆ హ్యాండిల్ బహుశా ఊడుండొచ్చు. సో పిల్లలు చూసినప్పుడు ఎవరైతే స్థానికంగా ఉంటారో ఇక్కడ పెద్దవారికి చెప్పడం జరిగింది, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. పలానా చోటు నుంచి దుర్గంధమైన వాసన వస్తుంది. ఒకవేళ అది ఏదైనా జంతువు నుంచి వస్తుందా లేకపోతే నిజంగా సూట్ కేసులో నుంచి వస్తుందా అని ఏదైతే వచ్చి వాళ్ళు చూసినప్పుడు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. పోలీసులు ముమ్మరంగా వచ్చి ఏంటా అని సూట్ కేసు ఓపెన్ చేసినప్పుడు ఆ సిచ్యువేషన్లో బాడీ కూడా మ్యాక్సిమం 70 to 80% డీకంపోజ్ అయిన సిచ్యువేషన్లో ఉంది. పురుగులు పట్టి అంత దారుణమైన సిచ్యువేషన్లో కనబడింది ఆ బాడీ. ఫేస్ కూడా ఐడెంటిటీ కాలేకపోతుంది. ఎందుకంటే ఫేస్ కూడా మొత్తం వాచిపోయి ఉబ్బిపోయినట్టుగా కనపడతా ఉంది. అలాంటి సిచ్యువేషన్లో బాడీ కనపడింది. సో వెంటనే ఆ పోలీసులు ఏదైతే క్లూస్ టీమ్ వచ్చింది ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలించి క్లూస్ టీమ్ అయితే ప్రతి ఒక్కటి ఆధారాలు సేకరిస్తూ ఉంది. పోలీసులు కూడా ముమ్మరంగా ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలు కానీ చుట్టుపక్కల ఉన్న వారిని కూడా ఆరాధిస్తూ ఉన్నారు. ఎందుకంటే మీరు ఎవరైనా చూసారా లేకపోతే ఇలాంటి ఘటనకు సంబంధించిన అనుమానాస్పదంగా ఎవరైనా కనపడ్డారా ఇలాంటి విషయాల గురించి పోలీసులు అయితే వీరిని ఆరాధించడం జరుగుతూ ఉంది. సో ఇది ఏదైతే బాడీ కనిపించిందో సుమారుగా అమ్మాయి వయసు 25 నుంచి ఒక 30 లోపే ఉంటుంది. అంటే సుమారుగా చూసుకుంటే ఒక 25 ఏళ్ళు ఉండొచ్చని అంచనా వేశారు పోలీసులు అయితే. ఇది ఘటన అయితే మరువలేని విధంగా కనబడుతుంది. ప్రస్తుతం పోలీసులు అయితే ముమ్మరంగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. దర్యాప్తు తర్వాతే ఏ విషయాలైనా వెల్లడించేదిలా కనపడతా ఉంది. ఎందుకంటే బాడీ ఎవరు అన్నది ఇంకా ఐడెంటిఫై అవ్వలేదు. ఒకవేళ ఐడెంటిఫై చేద్దామన్నా కూడా బాడీ ఫేస్ మొత్తం డీకంపోజ్ అయింది కాబట్టి దాన్ని గుర్తుపట్టే స్థితిలో ఉంది. సో పోలీసులు అయితే ముమ్మరంగా ఎవరైతే మిస్సింగ్ కేసులు ఉంటాయో అంటే రీసెంట్ టైమ్స్లో ఎంతమంది ఒక 25 సంవత్సరాలు కలిగి ఉన్న అమ్మాయిలు హైదరాబాద్ ప్రాంగణంలో హైదరాబాద్ సిటీకి సంబంధించిన ఏరియాలో ఎంతమంది మిస్ అయ్యారు, ఎన్ని మిస్సింగ్ కేసులు కంప్లీట్ రేజ్ అయ్యాయి అనే దానిపైన ముందు ఆరాధిస్తున్నారు. ఎంతమంది అమ్మాయిలు మిస్ అయ్యారు, ఎంతమంది ఇందులో దొరికారు, ఎంతవరకు ఇంకా లభ్యం కాలేదు అన్న దానిపై ఆరాధిస్తున్నారు. ఒకవేళ మిస్సింగ్ కంప్లీట్లో ఎవరైనా డీటెయిల్స్ మ్యాచ్ అయితే అందులో దొరికే అవకాశం ఉంది. ఎందుకంటే ఆమె వేసుకున్న వస్త్రాలు ఏదైతే ఉన్నాయో మెరూన్ కలర్ బట్టలు అది తప్ప ఆధారంగా ఇంకొకటి లేదు. ఎందుకంటే బాడీ మొత్తం డీకంపోజ్ అయిన సిచ్యువేషన్లో ఇంకే ఆధారాలు కనపడట్లేదు. సో మిస్సింగ్ కేసులో ఎవరైనా ఉంటే తప్ప సీసీ కెమెరాస్లో ఏదైతే సీసీ కెమెరాస్లు ఉంటాయో ఆ సీసీ కెమెరాస్లో చూసుకోవచ్చు. ఇదంతా ఏరియా కూడా మొత్తం కంపోజ్ అయిపోయింది. ఈ ప్లేస్ అంతా కూడా అలాగే కనపడతా ఉంది. సో డీసీపీ కూడా దీనిపై అడిషనల్ డీసీపీ వీరందరూ కూడా ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీమ్ అయితే అన్ని ఆధారాలు సేకరించడం జరిగింది.
కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇన్వెస్టిగేషన్ తర్వాత వెల్లడిస్తామంటూ కూడా చెప్పడం జరుగుతుంది. రైట్ పెద్దయ్య, ఇది ఎప్పుడు చూసారు, మీకు ఎప్పుడు తెలిసింది, పోలీసులకు ముందు సమాచారం ఇచ్చారు, మీకు ఎలా తెలిసింది ఇక్కడ ఈ మృతదేహం? అదే బాత్రూమ్ కొని వస్తారు పిల్లలు. ఇక్కడ బాత్రూమ్ కొని వచ్చినప్పుడు చూసి పిల్లలు వాసన వస్తున్నా అన్నట్టు అక్కడ పోయి తవ్వి చూసిండ్రు. ఆ తవ్వి చూసే వరకు ఏమైందంటే అక్కడ బ్యాగ్ కనిపించింది. కనిపించే వరకు వాళ్ళు భయపడి పోయి అక్కడ ఏమున్నదంటే మొబీన్ అనేట ఆయనకు పోయి వాళ్ళకు ఇట్లా వాసన వస్తుంది, మరి ఏమున్నది బ్యాగ్లో ఉన్నది ఆడ పొదల్లో బ్యాగ్ పడ్డదా వాసన వస్తుంది అంటానంటే ఆయన పరిగెత్తుకొచ్చి ఇక్కడ చూసే వరకు ఏమున్నది బ్యాగ్ ఉన్నది వాసన వస్తుంది. మళ్ళీ ఆయన ఏం చేసిండంటే పోలీసు వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. అయితే ముందుగా పిల్లలు మాత్రమే చూసారు, అయితే పిల్లలు ఓపెన్ చేసే ప్రయత్నం ఏమైనా చేశారా ఇక్కడ, లేకపోతే మామూలుగా వాసన వస్తున్నారు దగ్గర పోనీకనే ఎదురుగా అవుతుంది సార్. అట్లాగే వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చినాకనే వాళ్ళే పిల్లలు సార్ వాళ్ళు బయటికి వెళ్ళాగి ఇక్కడ. పోలీసులు ఎన్ని గంటలకు వచ్చారు అండ్ ఇక్కడ నుంచి ఆ బ్యాగ్లో ఉన్న మృతదేహాన్ని ఎన్ని గంటలకు తీసుకెళ్లారు? అది దాదాపు 2 ప్రాంతం అవుతున్నదేమో ఇడికెళ్ళి తీసుకువెళ్ళేటప్పుడు. 2:30 ఆ ప్రాంతం అయింది. ఇక్కడ వాళ్ళు వాళ్ళు ఇన్ఫర్మేషన్ చేయగానే హాఫ్ అన్ అవర్లో అట్లా వచ్చేసారు. వచ్చి వాళ్ళు ముందు కానిస్టేబుల్ వాళ్ళు వచ్చారు, దాని తర్వాత సిఏ వాళ్ళు ఎవరెవరు ఇక పెద్దలు సార్లు వాళ్ళు 10 గంటల వరకు వాళ్ళు వచ్చేసారు. ఇటు సుమారు చూస్తుంటే ఇవన్నీ కూడా ప్లాట్ల లెక్క కనపడతా ఉన్నాయి, చిన్న చిన్న ఇల్లులు కట్టి ఉన్నాయి. ఎవరిది ల్యాండ్ అంతా ఎవరిదై ఉండొచ్చు, ఎవరు ఉంటారు ఎక్కువ ఇక్కడ? ఎవరు అనేది అంతా మొత్తం ఇక కొనుక్కున్న వాళ్ళే ఉన్నారు సార్. అక్కడక్కడ ఉన్నారు ఇక ఇన్స్టాల్మెంట్ మీద కొని ఫ్లాట్లు అప్పుడు ఇక కొనుక్కొని పెట్టేసరికి అది కొద్దిగా లిటిగేషన్లో పడి ఇది చేసేసరికి ఇక్కడక్కడికి అట్లనే వదిలేసిండ్రు సార్. అదే రైట్, ఇది సిచ్యువేషన్. అయితే ప్రతి ఒక్కరు కూడా ఇదంతా జంగల్ ఏరియాలో ఉంది కాబట్టి ఇలాంటి ప్లేస్లో ఏం జరిగినా కూడా ఆలస్యంగానే వెలుగులోకి వస్తాయి. ఎందుకంటే పక్కగా ప్లాన్ చేసుకొని ఈ లొకేషన్ ఎంచుకున్నట్టుగా కనపడుతూ ఉంది. ముందుకెళ్ళి చూద్దాం ఇంకా ఎలాంటి ఆధారాలు దొరుకుతాయి అనేది ముందుకెళ్ళి చూద్దాం. ఇలాంటి ఘటన జరిగిందని మీకు ఎప్పుడు తెలిసింది, ఎవరి ద్వారా తెలిసింది? నేను డ్యూటీ పోయినా సార్, నేను డ్యూటీ పోయి వచ్చారు సేవాన్ని వేసుకొని పోతాను. సేవాన్ని వేసుకొని పోతే ఏమైందంటే ఇటు బాత్రూంలోకి వెళ్ళి వాళ్ళు చంపి తీసుకొచ్చి అక్కడ పడేసిండు బ్యాగులో అని చెప్తాను. అరే ఇంత ఘోరంగా అవుతుంది, మనం అటు బాత్రూమ్ పోతాం కదా, ఈసారి ఏ షిఫ్ట్ అయింది సండే రోజు బాత్రూమ్ పోయేదట్టు, ఈసారి వెళ్ళలే నేను. మరి ఇంత ఘోరం ఏడ జరిగింది, ఎక్కడి నుంచి తీసుకొచ్చేసిండ్రు, ఇంత భయంకరంగా జరిగిందా అని అడిగినాం. మీరు సుమారుగా ఇప్పుడు ఏదైతే లొకేషన్ ఉంది ఉన్న ప్రదేశం నుంచి సుమారు ఎంత దూరంలో ఉంటుంది మీ ఇల్లు ఇక్కడ నుంచి? ఇది దగ్గరనే సార్, కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది మరి. ఎలాంటి అంటే పిల్లలు చెప్పారా లేకపోతే ఎలా తెలిసిందంటే ఈ విషయం మీకు స్మెల్ రావడం కానీ అలాంటి ఏం రాలేదు ఇక్కడ నుంచి? ఏం రాలే. ఇక్కడ పిల్లలు ఇక్కడ కోళ్ళఫారం కాడును ఇక్కడ ఇనుప సామాన్ కాడ పనిచేస్తారు పిల్లలు, మా ఏరియాలో అటు వరంగల్ సైడ్ వాళ్ళు పనిచేస్తారు. ఎప్పటికీ ఇటు బాత్రూమ్కి వస్తారు వాళ్ళు. ఆ డ్యూటీకి నైట్ డ్యూటీ పోయి వచ్చి బాత్రూమ్కి వస్తారు. బాత్రూమ్కి వచ్చారకు వాళ్ళకు వాసన వచ్చిందట. ఏంది వాసన వస్తుంది, ఇదారికి ఒక్కసారి అక్కడ కంపెనీలో పక్కన బట్టి ఇట్టనే చనిపోతే ఇట్టనే వాసన వచ్చింది. అప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అలాగనే ఇప్పుడు వాసన వస్తుంది, మరి పొదలలో ఏం జరిగిందని మళ్ళీ బయటికి వచ్చి ఆడ సార్లు ఉంటే ఆడ పక్కన బట్టి సార్లు ఇట్లా పార్క్ సార్ వాళ్ళు ఉంటే వాళ్ళతోని మరి ఏందని పోలీసు వాళ్ళకు మా సార్ కాడికి వచ్చి ఫోన్ చేస్తే సార్లు వచ్చి ఇక్కడ చూసిండట. ఇది వరకు అన్నారు ఈ సుమారుగా ఎన్ని నెలల క్రితం జరిగింది అక్కడ ఘటన? ఇంతవరకు కరోనా టైం ముందు సార్, అంతకుముందు జరిగింది అక్కడ రెడ్డిలో పక్కన పెట్టి జరిగిందట. అది గ్రీన్ మన పాలపిట్ట అస్మాన్స్ మన క్యాంటీన్లలో వేసుకుపోయిన చీరతోని ఒక చీరే గుర్తుపెట్టి పురుగులు పడితే తీసుకొని వెళ్ళిండు. కరోనా ముందుకు జరిగింది అక్కడ. ఇది చూస్తుంటే నిర్మానుష్యం కనపడతా ఉంది, ఇక్కడ ఎవరు ఉండేటట్టు కనపడతలేదు. ఎవరైనా గంజాయి తాగుతూ కానీ మద్యం తాగుతూ ఇక్కడ గొడవలు చేయడం లాంటివి ఎప్పుడైనా జరిగినాయి ఇక్కడ? ఏమన్నా ఇక్కడ ఏం జరగలేదు సార్. అంత ముందుకు తాగి వచ్చేది ఉంటే మా రూమ్ కాడ మేము ఇక్కడ 10-15 కుటుంబాలు ఉంటాను సార్. మేము పేదోళ్ళం, మాకు రూమ్ తయారు చేయండి అంటే ఆ సార్లు మాకు తయారు చేసి ఉంచుతారు. మాకు వాచ్మెన్ ఉంచిండు ఒక ఆయనను. వాచ్మెన్ నైటు 9 గంటలకు రౌండ్ వేస్తాడు, పొద్దున్న రౌండ్ వేస్తాడు, 10 గంటలకు ఒకసారి రౌండ్ వేస్తాడు, తిరుగుతాడు. మాకు ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా మా సార్ సుబ్బారావు సార్కు ఫోన్ చేస్తాం. ఆ సార్ మాకు ఏదైనా పోలీసులో చేసి మాకు ఇంతవరకు అయితే ఆడ ఏం గొడవలు జరిగాయి. తాగిన వాళ్ళ సార్ మా రూమ్లలో ఉంచుకోడు, అందరు కుటుంబం మంచిగా ఉండి మంచిగా బతకాలి, ఓ పేరు తెచ్చుకోవాలని సార్ సుత మాకు సహకరించి మాట్లాడతాడు. ఇది కేసు సంబంధించిన పూర్తి వివరాలు. కెమెరాన్ గణేష్తో పవన్ వాయిదేవ్, RTV. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.